A motorboat speeds upstream a distance of 24 kilometers on a river whose current is running at 3 kilometers per hour. The trip up and back takes 6 hours. Assuming that the motorboat maintained a constant speed, what was the speed? Right? Motorboat heads upstream a distance of 24 kilometers on a river. అంటే వాటర్ ఫ్లో ఏదైతే ఉందో దానికి ఎగెనెస్ట్ వెళ్తుంది. అప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే వాటర్ ఒకవైపు ఫ్లో అవుతున్నాయి అనుకోండి, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో బోట్ వెళ్తుంది. ఎంత దూరం వెళ్తుంది? 24 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్తుంది. ఓకే, వాటర్ ఫ్లో ఏ స్పీడ్తో ఉందంటే 3 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ఉంది. రైట్, కరెంట్ ఈజ్ రివర్ హూజ్ కరెంట్ ఈజ్ రన్నింగ్ ఎట్ 3 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే వాటర్ స్పీడ్ వచ్చి 3 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. ద ట్రిప్ అప్ అండ్ బ్యాక్ టేక్ 6 hours. అంటే అప్ స్ట్రీమ్ వెళ్ళి 24 కిలోమీటర్ల దూరం, మళ్ళీ వెనక్కి రావడానికి మొత్తం కలిపితే 6 hours టైం పట్టింది. అజ్యూమ్ దట్ మోటార్ బోట్ మెయింటైన్డ్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. వాట్ వాజ్ ఇట్ స్పీడ్? అంటే మోటార్ బోట్ ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తే కనుక కాన్స్టెంట్ స్పీడ్, అది ఏం స్పీడ్ అవుతుంది? కాన్స్టెంట్ స్పీడ్ ఎలా మెయింటైన్ చేస్తుంది మోటార్ బోట్? ఇంజన్ని ఒక పర్టికులర్ కండిషన్లో హోల్డ్ చేసి పట్టుకుంటాం. మీరు బండి మీద వెళ్ళేటప్పుడు కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయాలనుకున్నారనుకోండి, యాక్సిలరేటర్ని ఒక పొజిషన్లో పట్టుకుంటారు. రైట్, పట్టుకుంటే ఫ్లాట్ ల్యాండ్ మీద వెళ్ళేటప్పుడు అదొక స్పీడ్తో వెళ్తూ ఉంటుంది. అదే కాన్స్టెంట్ స్పీడ్. ఇక్కడ బోట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఒక రివర్ ఉంది, అందులో బోట్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రివర్లో వాటర్ మూవ్ అవ్వట్లేదు, వాటర్ ఉంది కానీ ఎటు మూవ్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు బోట్ని నడిపే ఆయన ఒక పర్టికులర్ పొజిషన్లో ఇంజన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే కనుక, ఒక పర్టికులర్ ఆర్పిఎం ఇంజన్ మెయింటైన్ చేస్తే కనుక ఇది కొంత స్పీడ్తో వెళ్తుంది బోట్. రైట్, అలా కాకుండా మీరు అలా పట్టుకున్నప్పుడే కొంచెం దూరం వెళ్ళారు, సపోజ్ వాటర్ ఫ్లో స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందంటే వాటర్ ఫ్లో అపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ అయింది. ఓకే, బోట్కి అపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ అయింది. బోట్ నడిపే క్యాప్టెను ఇంజన్ స్పీడ్ని ఏం మార్చలేదు, అదే ఆర్పిఎంలో ఉంచాడు. అప్పుడు మీకు చూస్తే కనుక బోట్ స్పీడ్ ఏమవుతుంది? తగ్గిపోద్ది. రైట్, ఎంత తగ్గిపోద్ది అంటే ఈ వాటర్ ఎంత స్పీడ్తో వస్తుందో అంత స్పీడ్ తగ్గిపోద్ది, అంత కిలోమీటర్స్ పర్ అవర్ తగ్గిపోద్ది. అలా కాకుండా వాటర్ కనుక బోట్ వెళ్తున్న డైరెక్షన్లోనే మూవ్ అవ్వడం మొదలుపెట్టింది అనుకోండి, బోట్ ఇంజన్ స్పీడ్ సేమ్ మెయింటైన్ చేసినా కానీ ఓకే, బోట్ స్పీడ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? రివర్ వాటర్ ఎంత స్పీడ్తో అయితే వెళ్తుందో బోట్ మూవ్ అయ్యే డైరెక్షన్లో అంత స్పీడ్ పెరుగుతుంది. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ క్లియర్గా పెట్టుకోండి. లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అగైన్. మోటార్ boat heads upstream a distance of 24 kilometers on a river whose current is running at 3 kilometers per hour. Right? The trip up and back takes 6 hours. Assume that the motor boat is maintained at constant speed. అంటే ఇంజిన్ స్పీడ్ సేమ్ మెయింటైన్ చేస్తున్నారు. Then what is the speed corresponding to it? That corresponding constant speed ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. రైట్, కాన్స్టెంట్ స్పీడ్ ఏంటో తెలుసుకోవాలి కాబట్టి లెట్ మీ అజ్యూమ్ దట్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ x కిలోమీటర్స్ పర్ అవర్. స్టిల్ వాటర్ అంటే ఏంటి? ఎటు కదలకుండా ఉన్న వాటర్లో బోట్ స్పీడ్ x కిలోమీటర్స్ అనుకుందాం పర్ అవర్. రైట్, స్పీడ్ ఆఫ్ ద బోట్ అప్ స్ట్రీమ్ ఏమవుతుంది? x-3 కిలోమీటర్స్ పర్ అవర్. ఎందుకంటే వాటర్ 3 కిలోమీటర్స్ పర్ అవర్ బోట్ డైరెక్షన్కి అపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. రైట్, అందు గురించి బోట్ అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు వాటర్కి దాని స్పీడ్ ఎంత అయిపోతుంది? x-3 కిలోమీటర్స్ పర్ అవర్. ఎందుకంటే 3 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వాటర్ అనేది అపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి. రైట్, స్పీడ్ ఆఫ్ ద బోట్ డౌన్ స్ట్రీమ్ అంటే 24 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రిటర్న్ వస్తున్నారు. రైట్, ట్రిప్ అప్ అండ్ బ్యాక్ అన్నారు. అప్ వెళ్ళేటప్పుడు x-3 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ వెళ్ళినట్టు, బ్యాక్ వచ్చేటప్పుడు x+3 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వస్తున్నట్టు. రైట్, ఎందుకంటే 3 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది వాటర్ స్పీడ్ యాడ్ అవుతుంది బోట్ స్పీడ్కి. అండర్స్టూడ్? నౌ మన దగ్గర ఏమున్నాయి? కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఎంత? అది x కిలోమీటర్స్ పర్ అవర్. అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు ఎంత? x-3 కిలోమీటర్స్ పర్ అవర్. డౌన్ స్ట్రీమ్ అయితే x+3 కిలోమీటర్స్ పర్ అవర్. రైట్, మనల్ని ఏం కనుక్కోమన్నారు? వాట్ ఈస్ ద స్పీడ్? కాన్స్టెంట్ స్పీడ్ అంటే స్టిల్ వాటర్స్లో స్పీడ్ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అనేది కనుక్కోవాలి మనం. రైట్,
సో మనకి x మైనస్ 3 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది స్పీడ్ అయితే కనుక టైం టేకెన్ ఫర్ ట్రిప్ అప్ డైరెక్షన్లో 24 కిలోమీటర్లు వెళ్ళింది కదా, రైట్. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 24 కిలోమీటర్స్ అండ్ స్పీడ్ వచ్చి x మైనస్ 3 కిలోమీటర్స్ పర్ అవర్, రైట్. సో టైం టేకెన్ ఫర్ ట్రిప్ అప్ డైరెక్షన్ ఈజ్ 24 by x minus 3, రైట్. టైం టేకెన్ ఫర్ ట్రిప్ డౌన్ స్ట్రీమ్ 24 by x plus 3. 24 అనేది డిస్టెన్స్, x plus 3 అనేది స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ టైం, రైట్. పైకి వెళ్ళేటప్పుడు అంటే వాటర్కి ఎగెనెస్ట్కి వెళ్ళేటప్పుడు 24 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేయడానికి పట్టిన టైం 24 by x minus 3. అదే 24 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వచ్చేటప్పుడు 24 by x plus 3 అవర్స్, రైట్. మీరు చూడండి, టైం టేకెన్ ఫర్ అప్ అండ్ డౌన్ ఈజ్ 6 hours. అంటే కనుక దీన్ని యాడ్ చేస్తే వచ్చేది 6 hours, రైట్. 24 by x minus 3 plus 24 by x plus 3 ఈక్వల్ టు 6, రైట్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేయాలంటే డినామినేటర్లో x minus 3 ఇంటూ x plus 3 రాద్దాం. రాసిన తర్వాత 24ని యాజ్ ఈజ్గా రాద్దాం. రాసి ఇప్పుడు ఈ డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని ఈ డినామినేటర్తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఏం మిగిలింది? x plus 3 మిగిలింది, రైట్. ఈ ప్లస్ సింబల్ని ఇప్పుడు ఇక్కడ రాయండి. 24ని యాజ్ ఈజ్ రాయండి, ఈ 24ని. తర్వాత ఈ డినామినేటర్ని ఈ డినామినేటర్తో డివైడ్ చేయండి. ఏం మిగిలింది? x minus 3 మిగిలింది, రైట్. లెట్స్ రైట్ దిస్. అదేంటి? 24 times x plus 3 plus 24 times x minus 3 డివైడెడ్ బై x minus 3 ఇంటూ x plus 3, రైట్. దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 24 times x plus 24 times 3 that is 72 plus 24 times x plus minus 24 times 3 that is minus 72. ఈ ప్లస్ 72 మైనస్ 72 క్యాన్సిల్ చేయొచ్చు, రైట్. నౌ ఇది 24x ప్లస్ 24x ఉంది. 24x ప్లస్ 24x దట్ ఈస్ 48x. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే x ఇంటూ ఎక్స్ ప్లస్ x ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ 3 అది రాద్దాం. అప్పుడు ఏమైంది? 48x డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 3x మైనస్ 9, రైట్. ఈ ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్ చేసాం అనుకోండి. 48x డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఇది దేనికి ఈక్వల్? 6కి ఈక్వల్, రైట్. లెట్స్ రైట్ దాట్. ఇప్పుడు ఈ 6ని 6/1 అని రాశాను అనుకోండి. నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు నేను, రైట్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 48x ఈక్వల్ టు 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9, రైట్. సో లెట్స్ ఎక్స్పాండ్ దిస్. ఈ 6xని ఇటు తీసుకొస్తే కనుక ఆర్ అదర్వైజ్ యూ డివైడ్ బోత్ ద సైడ్స్ విత్ 6. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఏమవుతుంది? 8 times 6 48, రైట్. 8x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే 8xని ఇటు తీసుకెళ్దాం. అప్పుడు ఏమైంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x minus 9 equal to 0. This is the quadratic equation, right? It is in the form of ax square plus bx plus c equal to 0, right? We have to solve this equation to get the value of x. What is x? Speed of the boat in still water or the constant speed of the boat, right? Let's solve this. దీనికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడదాం అనుకున్నాం అనుకోండి. మనం వీ హ్యావ్ టు ఫైండ్ టూ నెంబర్స్ p and q such that p plus q equal to -8 and pq equal to 1 times -9, that is -9. మనకు టూ నెంబర్స్ కావాలి, రైట్. వాటి సమ్ వచ్చి -8 అవ్వాలి, వాటి ప్రోడక్ట్ వచ్చి -9 అవ్వాలి. వాట్ ఆర్ దోస్ నెంబర్స్? -9 and 1. -9 times 1 equal to -9. -9 plus 1 equal to -8, రైట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి. -9x plus 1x equal to -8x, రైట్. బోత్ ద సైడ్స్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఈ ఈక్వేషన్, రైట్. సో ఇక్కడ -8x ఉంది కదా, దాన్ని ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ యాజ్ -9x plus 1x. లెట్స్ రైట్ దాట్. అప్పుడు ఈక్వేషన్ ఏమైంది? ఎక్స్ స్క్వేర్ -9x plus 1x -9 equal to 0. ఈ పర్టికులర్ ఈక్వేషన్లో ఫస్ట్ టూ టర్మ్స్ చూడండి. వీ కెన్ టేక్ ఎక్స్ యాజ్ ద కామన్ ఫ్యాక్టర్ అవుట్, రైట్. ఎక్స్ కామన్ ఫ్యాక్టర్ తీస్తే ఏమవుతుంది? x -9 మిగులుతుంది. ఇక్కడ నుంచి x, ఇక్కడ నుంచి -9 మిగిలింది. ఈ రెండు టర్మ్స్ చూడండి. ఇక్కడ +1ని కామన్ తీయచ్చు, రైట్. +1 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? +1 x -9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నా ఇక్కడ చూస్తే ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ కదా, ఈ రెండు టర్మ్స్లో x -9 కామన్ తీయచ్చు, రైట్.
తీస్తే గనక x minus 9 times x coming from this side and plus 1 coming from this term, that is equal to 0. This is the equation. ఈ ఈక్వేషన్కి వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఏంటి, x minus 9 ఈక్వల్ టు 0. x minus 9 ఈక్వల్ టు 0 అయితే కనుక ఏమైంది, x ఏమైంది 9 అయింది, రైట్. x plus 1 ఈక్వల్ టు 0 ఈజ్ అనదర్ సొల్యూషన్. x plus 1 ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు minus 1 అయింది. నౌ వీ హ్యావ్ టూ వాల్యూస్ ఫర్ x, 9 అండ్ -1. బట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ పాజిటివ్ నెంబరే అవుతుంది, రైట్. ఫర్ దట్ రీజన్ యూ సే దట్ speed of the boat in still waters or the constant speed of the boat is 9 kilometers per hour. Understood?